జగన్మోహన్ రెడ్డి గారు తీరు యువత భవిష్యత్తును కూడా చెడగొట్టే విధంగా ఉందంటారా? యువత భవిష్యత్తును ఆల్రెడీ నాశనం చేయడం మొదలుపెట్టాడు. దాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తాను ఈ వ్యవస్థలో. తన 5 ఏళ్ల పరిపాలనలో గంజాయి అమ్మిచ్చాడు, మాదక ద్రవ్యాలు అమ్మిచ్చాడు, దోపిడీకి అలవాటు చేశాడు, మర్డర్లు చేపించాడు. చేయిందండి జగన్మోహన్ రెడ్డి. యువతను పాడు చేసి నాశనం చేశాడు కదా. ఇప్పుడు యువత అంతా ఏం ఆలోచిస్తుంది? లక్షల కోట్లు దోచుకుని ఇన్ని అరాచకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థలో ఏమీ చేయట్లేదు కాబట్టి, ఏమీ చేయలేకపోతున్నాయి కాబట్టి మనం కూడా అదే పందాలు వెళ్తే, మనం కూడా 100 కోట్లు సంపాదించుకుంటే, ఒక 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటే ఈ వ్యవస్థలో మనం కూడా ఇట్టాగా వదిలేస్తే కదా అనే అభిప్రాయం ప్రజల్లో వస్తే, యువతలో వస్తే ఏంటి పరిస్థితి? అదే బలంగా యువత మనసులో పడితే ఈ దేశ భవిష్యత్తు ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టులు వ్యవస్థలో ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? చిన్న పర్సు కొట్టేసిన దొంగకే కట్టింగ్ శిక్షలు వేస్తున్నారు. 3 పెగ్గులు మందు దాగెళ్తే అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు. అలాంటిది లక్షల కోట్ల రూపాయలు దోచుకుని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి ఎందుకు వ్యవస్థలు భయపడుతున్నాయా లేదంటే ఎవరైనా శాసిస్తున్నారా అన్న చర్చ జరుగుతూ ఉంది కదా ప్రజల్లో. దాన్ని నివృత్తి చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే వ్యవస్థల మీద, ప్రభుత్వాల మీద కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది.